పరిశుద్ధుడా, దయ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మరొకసారి నీ సన్నిధిలోకి వస్తున్నామయ్యా. ఇంతవరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తానికి మాకు ఇచ్చిన తరుణం, నాకు అవకాశం బట్టి ఎన్నో వందనాలు తండ్రి. మా ముందున్న సమయాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ప్రతి ఆటంకాలు తొలగించండి. ఈ 40 దినములు ఉపవాసముతో నీ సన్నిధిలోనైనా మేము నేను వెతుకుచునగా మా హృదయములకి, మా ఆత్మలకి, మా ప్రాణములకి, మా శరీరములకు కావాల్సిన విడుదల, స్వస్థత, సమాధానం అనుగ్రహించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, లైవ్లో చాలా డిస్టర్బెన్స్ పిల్లలు కలుగు చేస్తున్నారు. తల్లులైన వారు మీ బిడ్డల్ని మీ దగ్గర ఉంచుకోవాల్సిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాం. మరి 40 దినముల ఉపవాస ప్రార్థన ఇప్పటికే మనం జరిపిస్తున్నాం. ఈరోజు 3వ దినము. ఇంకా మన ఎదుట దేవుని చిత్తమైతే 37 రోజులు ఉన్నాయి. ఆదివారాలు ఉండదు ఉపవాస ప్రార్థన. ఆదివార దినము కాకుండా 4 ఆదివారాలు కాకుండా మిగిలిన రోజులు మాత్రమే ఉపవాస ప్రార్థన మనము ఆచరిస్తున్నాం. మరి లెంట్ ఆచరించాలా, ఆచరించకూడదా? ఈరోజు ఎవడికి నోటికి వచ్చింది అది వాగుతున్నాడు. ఏమండి, లెంట్ ఆచరించాలనేది యేసుప్రభు చెప్పలేదు, యేసుప్రభు శిష్యులు అసలే చెప్పలేదు. కానీ ఆది సంఘములో పెద్దలు దీనిని నియమించారు. ఏమండి, కొంతమందికి సేవకులంటే గౌరవం లేదు, దేవుని సేవకులన్న గౌరవం లేదు, సంఘ పెద్దలన్న గౌరవం లేదు. ఏమండి, ఈరోజు ప్రతి ఒక్కడు సేవకుడని పిలిపించుకుంటూ ఇది తప్పు, అది తప్పు అంటున్నారు. చూడండి, చర్చ్ హిస్టరీ మనం చదివితే లెంట్ అనేది ఒక ఆది క్రైస్తవులు ఆచరించారు. కారణం ఏంటంటే క్రీస్తు శిలువ, మరణము, యాగము, లేకపోతే ఆ వేదన, బాధ, పునరుద్ధానము ఒక విశేషమైనది. ఇంచుమించు బైబిల్లోనే సువార్తల్లో 26 పుస్తకములు సిలువ ధ్యానముల గురించి, సిలువ విషయాల గురించి బైబిల్లో ప్రభు రాస్తానికి అనుమతించాడు. బట్ ఈరోజు క్రైస్తవులు ఎంత సోమరులు అయిపోయారంటే, ఏమండి, ప్రభు అన్నాడు, మీ విశ్వాసము లేకపోతే మీ నీతి పరిచయుల నీతి కంటే ఎక్కువ ఉంటేనే కానీ మీరు పరలోక రాజ్యంకి వెళ్ళరని. పరిచయులు వారం 2 సార్లు ఉపవాసం ఉంటారు. కనీసం మనం ఎప్పుడూ నిజం చెప్పండి, ఉపవాస గుడి రోజు కూడా తినేసి ఉపవాస ప్రార్థన ఉంటున్నారు. ఈరోజు ఉపవాసము ఉండాలి, తప్పదు. దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనము సద్వినియోగపరుచుకోవాలి. ఉపవాసము శరీరం నలగొట్టుకోవాలి. ఇది చెయ్యాలా చేయకూడదని కాదు, ఇచ్చలు, కామము, ఏమండి, ఉపవాస ప్రార్థన ద్వారా జయించగలుగుతారు. అది ఊరనే పోయి. ఈరోజు ఎంతమంది యవనస్తులు అశ్లీలమైన దృశ్యాలు తెలుసా అండి? ఈరోజు ఎంతమంది స్త్రీలు పెళ్ళి కాకుండా పెళ్ళి అయిన వాళ్ళతో అక్రమైన సహవాసం కలిగి, అన్న ఈ పాపం నుంచి బయటపడలేకపోతున్నామన్న ప్రార్థన చేయండి అని చెప్పేవాళ్ళు ఎంతమంది అన్న తెలుసా? పురుషులు భార్య ఉండగా పరాయి స్త్రీ వ్యామోహంలో ఉన్నారు క్రైస్తవులు. మళ్ళీ విశ్వాసులు, సేవకులు అనబడుతున్నవారు. చూడండి, ఈ కామ పిశాసి, కామదయ్యము, ఇది భయంకరమైన దురాత్మ. ఇది ఉపవాసం ఉండనవద్దు మనిషిని. తిండిపోతుతనం, తిండిని రెద్దరిని జయించిన వాడు, తన శరీరాన్ని నలగొట్టిన వాడు దేవునికి ఇష్టడు కాదు. ఇంకోటి, ఈ 40 దినాల ఉపవాసం మనం ఉంటున్నాం. మరి పొద్దున్న సాయంకాలం కొంతమంది ఉంటున్నారు, కొంతమంది కొంత సమయం ఉంటున్నారు, వారి వ్యక్తిగతాన్ని బట్టి. మరి ప్రార్థనలో గడపాలని సంఘముగా కూడి దేవుని సన్నిధిలో మనం దేవుని వాక్యంని ధ్యానిస్తూ కొంత సమయం మనము ప్రార్థనకి కేటాయిస్తున్నాం. కానీ లెంట్ ఆచరించాలా, లెంట్ ఆచరించకూడదా అని నోటికి వచ్చి నేను వాగుతున్నారు. దేవుని బిడ్డలారా, లెంట్ ఆచరిస్తాం కాదు. ఈ ఉపవాస ప్రార్థన మనల్ని మనం నలగొట్టుకుంటానికి క్రీస్తువు ఎలాగా తను తాను మన కోసము దేవుని కుమారుడైనప్పటికీ 40 దినములు 40 రాత్రులు ఆయన ఒక పరిచర్య వెళ్ళాల్సి వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు. దేవుని కుమారుడైనప్పటికీ ఆయన అనేక సార్లు ఉపవాసం ప్రార్థించాడు. కారణం ఏంటంటే ఆయనలో పాపబీజము లేదు, జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు. అయినప్పటికీ ఆయన ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే ఆయన మన కోసం మాదిరిగా ఉండటానికి ఆయన ఉపవాసంతో ఉన్నారు. కాబట్టి మన దేవుడు పెట్టిన మాదిరి, యేసు ప్రభు జీవించిన మాదిరి మనం ఉండాలి.
ఈ 40 దినాలే నేను బైబిల్ చదవాలా? 365 రోజులు చదువు. ఏమండి, వాస్తవం చెప్పండి, ఎంతమంది 360 రోజు బైబిల్ చదువుకొని 360 రోజు ప్రార్థన చేసుకుంటున్నారు? 360 రోజు ఫోన్ చూడకుండా ఉండగలుగుతున్నామా? కనీసం 360 రోజు సినిమా చూడకుండా ఉండగలుగుతున్నారా? ఈరోజు క్రైస్తవులు ఏమండి ఎంత దుర్మార్గమైన పనులకు వెళ్ళిపోతున్నారు, కార్యాలు చేస్తున్నారు. ఎంత వేదనతో మాట చెప్తున్నాను. కనీసం ఇది ఒక 40 దినాలు ఈ లెంట్ అనేది ఎందుకంటే మీరు కనీసం ఇప్పుడైనా ఈ 40 దినాల్లో మారు మనసు పొందుతారని, ఈ 40 దినాల్లో పశ్చాత్తాపడతారని, ఈ 40 దినములైనా మీరు దీని తర్వాత జీవితం సరిదిద్దుకుని దేవుని పాదాలు పట్టుకుంటారని ఆశతోనే చేశాం. కానీ దీనివల్ల ఏమండి మన కానుకలు కూడా తీస్తలేదు. తెలుసా అండి మీకు? యూఆర్ నాట్ ఈవెన్ టేకింగ్ ఆఫరింగ్. మరి మీరు వచ్చినా రాకపోయినా మన ఈ మెయింటెనెన్స్ కానీ ఈ దీనికి పే చేయాలి. అయినా సరే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనం ఏమన్నా ఇక్కడ డబ్బులు కలెక్ట్ చేస్తున్నామా? లేదు. ఎందుకు? మన ఆత్మీయ జీవితాన్ని గురించి అక్కరతో మన ఈ కార్యం చేస్తున్నాం. మరి అయినప్పుడు మీరు ఏం చేయాలి? సమయాన్ని పాటించాలి. దయచేసి నేను మరలా చెప్తున్నాను, మీ ప్రార్థనా భారాలు నాకు మెసేజ్లు పెట్టేస్తున్నారు. ఎందుకు మెసేజ్లు పెడుతున్నారు? ఎవరు ప్రార్థనా భారము ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. ఉపవాసం ఉండి మీరు 40 దినాలు ప్రార్థన చేయండి ముందు. అప్పుడు తిరగకపోతే చెప్పండి. కానీ అంతేగాని ప్రార్థన చేయనన్నా నా చెవులు తింటే నీ ఎంతమంది ప్రార్థన చేస్తాను? నేను మనిషిని కాదని, నేను యేసుప్రభువుని కాదు కదా. మీరు ప్రార్థన చేయాలి 40 దినాలు ఉపవాసం. ఏమన్నా నా జీవితంలో కొంతమందికి పిల్లలు లేకపోయినా, వారు అనారోగ్యాల్లో ఉంటే, వారు ఉద్యోగాలు ఉపవాసాలుండి ప్రార్థించిన రోజులు అనేకమైన ఉన్నాయి. ఈరోజు ఎంతోమంది కృతజ్ఞత లేని వాళ్ళు, అన్గ్రేట్ఫుల్. కనీసం కుక్కకైనా బిస్కెట్ పెడితే అది 3 సంవత్సరాలు నాకు ఉంచుకుంటుంది. ఈరోజు ఎంతోమంది అలాంటి కృతజ్ఞత లేని వారు ఈరోజు ఎంతోమంది ఉన్నారు. ఎంతో బాధతో ఈ మాట నేను చెప్తున్నాను. అయ్యో, దేవుని సేవకులు మన కోసం కన్నీటితో ప్రార్థన చేశారే, మన కోసం విజ్ఞాపన చేశారే, అది గుర్తు పెట్టుకుందాం ఆయన్ని, ఆయన కొంచెం కానుకిద్దాం. ఒకప్పుడు ఉద్యోగం లేనప్పుడు దేవుడు ఈరోజు 10 లక్షల జీతం చేశాడే, కనీసం 10,000 చేశాడే. పిల్లలు పుట్టకపోతే వైద్యుల దగ్గరికి వెళ్తే 30 లక్షలు అవుతుందంటే ప్రార్థన చేసి దేవుని సేవకులు చెప్పిన జరిగినాయే, కృతజ్ఞత కలిగి ఉండాలి. లేని వారు ఉన్నారు. చూడండి, అలాంటి వారు ఇప్పుడు దేవుని ఎందుకు కృతజ్ఞత లేనివాడు, దేవుని సేవకులు ఎందుకు కృతజ్ఞత ఉన్నాడు? అవన్నీ కూడా పాపమే. అన్గ్రేట్ఫుల్నెస్ ఇస్ ఎ సిన్. కృతజ్ఞత లేని స్థితి పాపం అని లేఖనం చేయవచ్చు. కాబట్టి ఉపవాసం ఉంది. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మీ బాధలతో నీ భారాలతో నా మీద మోపొద్దండి. నేను మనిషిని, ఓకేనా? మీ బాధలు మీ భారాలు మీరు మొయ్యాలి. మీరు మోసుకుంటే ఇతర భారాలు మొయ్యాలి. సంగమగా రక్షించబడి మారు మనసు పొందాక ఉపవాస ప్రార్థనని గౌరవించిన వాడు జీవితాలు బాగుపడవు. రాసిస్తాం, బాండ్ పేపర్ మీద రాసిస్తాం. ఒక సంఘానికి నిజమైన సంఘస్థులు ఎవరంటే ఉపవాస ప్రార్థనకు వచ్చిన వారే కానీ ఆదివారం వచ్చిన వారు కాదు. ఆదివారం వచ్చిన వారు పరలోక రాజ్యానికి వెళ్ళరండి. ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది పోతుంటారు. కానీ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో యథార్థంగా వెతికిన వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తారు. అందుకే ప్రభువు అన్నాడు, ఇది ఇరుకైన మార్గము, కొందరే ప్రవేశిస్తారు. ఈరోజు హైదరాబాద్ లాంటి పట్టణాల్లో చర్చిలన్నిండా మనుషులే ఎక్కడ చూసినా. కానీ మీరు అనుకుంటున్నారా అందరూ వెళ్తారని? 1,00,000 మంది ఉంటే 10 మంది వెళ్తారో లేదో ఒక డౌటే. ఏమండి? కాబట్టి మనము మనుషులు ఆశ్రయించిన మనుషులు ఎదురు చూసిన విధానంగా మనం ఉంటాము. దేవునికి ఇష్టానుసారం కాదు. మనం మారు మనసు పొందుతాం. నాకు తెలుసు మీకు ఎన్నో పనులు ఉంటాయి, కానీ ఈరోజు నువ్వు మరణిస్తే నువ్వు దేవుని ముందు నిలబడాలి. నీకు తెలుసా అది? నువ్వు ఈరోజు కళ్ళు మూస్తే నువ్వు దేవుని ఎదుట నిలబడాలి, మనుషుల ఎదుట కాదు. కళ్ళు ఎందుకు ముయ్యో? నువ్వేమైనా మ్యాన్ ఆఫ్ స్టీలా? లేకపోతే నువ్వేమన్నా ఇనపతో, లేకపోతే నువ్వేమి చావకుండా దేవుడు నిన్ను చేశాడా ఏంటి? ఏమండి చెప్పండి. మానవులు ఈరోజు మర్చిపోతున్నారు ఆ సంగతి. నిరంతరం అనుకుంటున్నారు జీవితం, కానీ మానవుడి జీవితం కొంతకాలమే అది దుఃఖములతో వేదనతో ఉండేది. కాబట్టి నీ ఆత్మను దేవుని సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఎంత విలువైన సమయము. మరలా ఇలాంటి అవకాశం వచ్చే సంవత్సరం మరి జరుగుతుందో లేదో కూడా నాకు తెలియదు. దేవుడి చిత్తం ఏంటో మనకి తెలియదు. కాబట్టి ఇవ్వబడిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మీ గృహాల్లో, మీ పనుల్లో మీరు నిర్లక్ష్యంగా ఉండాలి. ఆసక్తితో రండి, సిద్ధపాటుతో రండి, ప్రార్థనాపూర్వకంగా రండి, త్యాగంతో రండి. దేవుడు అందరినీ దీవించడండి. నేను మరలా చెప్తున్నాను, దేవుడు అందరిని ఆశీర్వదించాలి. ఎవడైతే నీతి నిజాయితీగా యథార్థమైన మనస్సుతో ఆయనని ఆసక్తితో వెతుకుతారో వారు మాత్రమే, నిన్న మన వాక్యం విన్నాం,
వారు మాత్రమే, లేకపోతే అలా ఉంటాయి మీ జీవితాలు, ఏం మార్పు ఉండవు. ఎంతమంది నీకు ప్రవచనం చేసినా, ఎంతమంది నీకు నూనె రాసినా, నీ బ్రతుకు అలాగే ఉంటుంది. కారణం ఏంటంటే మీరు వ్యక్తిగతంగా దేవునితో సహవాసం. మరి ఈరోజు దేవుని వాక్యంలో వెళ్దాం. మరి లైవ్లో చూస్తున్న మీ అందరికి కూడా దేవుని నామంలో వందనాలు. మీరందరూ కూడా బైబిల్ తీసుకుని రండి. ఈ లింక్ని షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బహుశా ఎవరో ఒకరు ఈరోజు వాక్యం విని వారు దీవించబడతారని ఒక ఆశతో ఈ మాట నేను చెప్పాను. లేఖనములు చూద్దాం. యోహాను క్షమించండి, యోనా 3వ అధ్యాయము, యోనా 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. చాలు. యోనా మనందరికీ తెలుసు, ఇతడు ఎవరి కుమారుడు? మొదటి అధ్యాయం మొదటి వచ్చిన మనం చూస్తున్నాం, అమితై కుమారుడు. ఈ అమితై కుమారుడు ఎవరో? ఈ అమితై, ఇతని గురించి అంతగా రాయబడలేదు, కానీ బహుశా ఇతడు కూడా దేవుని ఆత్మతో నింపబడి ఉన్నవాడు. ఆ రోజుల్లో ప్రవక్తలుగా దేవుని మాటను ఆలకించి ఆ మాటను బోధించి ప్రవక్తలు చాలా కొద్దిమంది మాత్రమే. బైబిల్లో 12 మంది పుస్తకాలు, ప్రవక్త పుస్తకాలు 12 ఉంటాయి. దాంట్లో యెషయా, హెస్కేలు, ఇర్మియా, వీరిని మేజర్ ప్రాఫిట్స్ అంటారు. మిగిలిన 9 ప్రవక్త పుస్తకములు మైనర్ ప్రాఫిట్స్ అంటారు. అంటే వారు పెద్దోళ్ళు, వీళ్ళు చిన్నోళ్ళని కాదు, కానీ వీరు కొద్ది పుస్తకాలు రాశారు బైబిల్లో, లేకపోతే కొద్ది పుస్తకాలు మాత్రం బైబిల్లో ఉన్నాయి, అందుకని వారిని మేజర్ అంటారు. లేకపోతే అధికమైన చాప్టర్స్ ఉన్నాయని చెప్పి వారు మేజర్ అంటారు, లేకపోతే మైనర్ అంటారు. మైనర్ ప్రాఫిట్స్ అనబడేవారు 1 అధ్యాయము, 2 అధ్యాయాలు, 3 అధ్యాయాలు, 4 అధ్యాయాలు మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఆ రోజు తన సేవకులతో, తన శిష్యులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు, లేకపోతే తన ప్రవక్తలతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఈరోజు ఏమంటే కాదు, ఈ రోజులా కాదు. ఆ రోజుల్లో యెషయా ప్రవక్త, యెషయా గ్రంథము దొరికిన స్థలానికి డెడ్ సీ దగ్గరికి మేము వెళ్ళామండి. నా బాగా గుర్తు, యెరూషలేము నుంచి ఇంచుమించు 2 గంటల సేపు బస్సులో వెళ్ళాం. భయంకరమైన ఎండ. ఈ ఎడారికి ఎందుకు వచ్చాము మాకు అర్థం కాలేదు. నేను చెప్పాలంటే ఆ రోజు బాగా తిట్టుకున్నాం, అరే ఇంత దూరం తీసుకొచ్చారేంటి వీరు అని. అక్కడికి వెళ్ళాక అంతా ఇసుక, అక్కడంతా రాళ్ళు, బండలు. అక్కడ వారు ఒక గుహలు చూపించారు. దాని తర్వాత ఏమండి కల్టివేషన్, నూతులు చూపించారు. ఇవన్నీ చెప్తూ వారు ఏమన్నారంటే, ఈ గుహల్లోనే యెషయా పుస్తకం దొరికింది. దాని తర్వాత అనింది ఏంటంటే, ఆ రోజు ప్రవక్తలు దేవుని స్వరం వినాలంటే, జాగ్రత్త వినండి, ఎవరు వాళ్ళు? ప్రవక్తలు. ప్రవక్త దేవుని స్వరం బోధించువాడు, దేవుని చిత్తం ప్రకటించువాడు మనుషుల్ని దూరంగా వెళ్ళిపోతారంట. తన భార్యను కానీ, బిడ్డలను కానీ, తన రక్త సంబంధులను కానీ వదిలివేసి ఈ గుహల్లో వారు ప్రార్థన చేస్తూ, వారు పంటను వారు పండించుకొని వారు తిని, వారు అక్కడ బస చేసి ఆ గుహల్లో రాత్రులు పగలు కొన్ని నెలలు వారు దేవుని సన్నిధిలో దేవుని మాటలు తీసుకుని ప్రజల దగ్గర బోధించి మరలా వెళ్ళిపోతారంట. ఏమండి, ఈరోజు అందరికీ దేవుని స్వరం వినాలని ఆశ, అందరికీ దేవుని చిత్తం తెలుసుకోవాలని ఆశ, అందరికీ దేవుని ముఖకాంతి మోసేలా చూడాలని ఆశ. కానీ ఎవరికి ఏకాంతముగా దేవుని సన్నిధిలో కొన్ని రోజులన్నా కూర్చోవాలని ఆశ వాంచలేదండి. కావాలంటే వెకేషన్కి వెళ్తారు, కావాలంటే వాళ్ళు ల్యాప్టాప్లు తెచ్చుకుంటారు, కావాలంటే చర్చిలో కొంతసేపు ఒక 3 గంటల సేపు కూర్చుంటానికి కూడా కష్టపడుతుంటారు ఈరోజు చాలామంది. దేవుని స్వరం వినటానికి నువ్వు సిద్ధపడాలి, నువ్వు త్యాగం చేయాలి. అంత సులువు కాదండి. ఒక ప్రవక్తగా ఉంటాను సులువు కాదు. ఆ ప్రవక్తలు ఆ రోజుల్లో దేవుని మాటలు వారు రాశారంటే వారు ఎంతగా వారి జీవితాన్ని త్యాగం చేశారో మీకు తెలుసా? కేవలము వారు దేవుని సమర్పించుకున్నారు కాబట్టే, సర్వము విడిచిపెట్టి వారు అంకితం చేసుకున్నారు కాబట్టి ఇన్ని శతాబ్దాలు అయినప్పటికీ మనము
లేఖనముల్లో చూడగలుగుతున్నాం. 3వ వచనంలో మనం చదివినట్లయితే 3వ వచనం, మొదటి వచనం, 3వ అధ్యాయము మొదటి వచనం, యోనా పుస్తకం దయచేసి తెరవండి. 3వ అధ్యాయము మొదటి వచనం చదవండి. అంతటి యెహోవా వాక్కు రెండో మారుగా యోనాకు ప్రత్యక్షమయ్యను. మొదటిసారి మాట వచ్చింది, మనందరూ తెలుసు. ఆడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదు? ఏ పట్టణానికి వెళ్ళలేదు? అమెరికాకి వెళ్ళలేదు. ఏ పట్టణానికి వెళ్ళలేదు? నినివేకి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడైనా? తర్షీష్కి వెళ్ళాడు. తర్షీష్ హాలిడే రిసార్ట్. ఏమండి, నిజం చెప్తున్నాను వినండి. మీరు అనుకుంటున్నారు నాకు సేవ చేస్తామంటే ఇష్టమని. నాకు ఇష్టమే కాదు. అసలు వాక్యం చెప్తాం ఇంకా ఇష్టం కాదు. మా నాన్నగారు వాక్యం చెప్తే కూర్చొని వినాలనిపిస్తుంది. నాకు నిజం చెప్తున్నా. ఇంకోటి, ఎవరికైనా ప్రవచనం చేయాలంటే, ముఖ్యంగా వారు తప్పులు ఎత్తు చూపించాలంటే అస్సలు ఇష్టం కాదు. తెలుసా మీకు? 10 మంది, నా ప్రభా ఈయన 10 పిల్లలు ఇవ్వయ్యా, అల్లెలుయా ప్రభా, ఈయన 10 ఇల్లులు ఇవ్వయ్యా, అల్లెలుయా ప్రభా, ఈయనకి చేతి నిండు డబ్బులు ప్రభా అని చెప్పాలంటే ఇష్టమే. కానీ నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నువ్వు చేసేది దుర్మార్గమైన పని అని చెప్తే నాకు అసలు ఇష్టం కాదు. నాకని కాదు, చాలామంది బోధకులకి ఇష్టం కాదు. అందుకే ఒక నిజమైన ప్రవక్త, ఎప్పుడు జ్ఞాపకం చేసుకో, ఒక నిజమైన సేవకుడు మన తప్పుని ఎత్తి చూపించేవాడుగా ఉంటాడు, మన పాపముని ఎత్తి చూపించేవాడుగా ఉంటాడు, మన హృదయంలో ఉన్న గూఢమైన సంగతిని బయలుపరిచేవాడుగా ఉంటాడు. నాతాను ప్రవక్త చేసింది అదే. నాతానుని నాతాన్ని ఎందుకు అంతగా ప్రేమించాడంటే, ఎందుకు దావీదు నాతాన్ని సొలొమోను వచ్చినప్పుడు నాతాన్ని కోరుకున్నాడంటే, నాతాను ఒక్కడే దావీదు చేసిన పాపం ఎత్తి చూపించాడు. ఒక నిజమైన సేవకుడు, ఒక నిజమైన బోధకుడు తన పాపముని, ప్రజలు పాపం ఎత్తి చూపించేవాడుగా ఉంటాడు. నిజం చెప్తున్నానండి. ఈరోజు నేను చెప్పలేకపోతున్నాను. నేనని కాదు, చాలామంది సేవకులకి దేవుని అభిషేకం ఉన్న సేవకులు 2 కనబడతాయి. బ్లాక్ కనబడుద్ది, వైట్ కనబడుద్ది. నీ హృదయంలో ఉన్న ప్రతి విషయం కనబడుద్ది. కానీ వారు చెప్పరు. కారణం ఏంటో తెలుసా? నువ్వు కానుకో వారికి, నువ్వు వారు మెచ్చుకోవు, నువ్వు మరలా వాళ్ళని పిలవు, వారి దగ్గర రావు. ఏమంటే దేవుని అభిషేకము, దేవుడిచ్చిన అభిషేకం ఎంతో గొప్పదండి, అది ఎంతో విలువైనది. కానీ ఒక నిజమైన సేవకుడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను తలకాయ ఎగిరిపోతానికి కారణం ఏంటంటే, తన హేరోదు దగ్గర ఎవరికి తెలియని పాపం ఎత్తి చూపించాడు. నీ తమ్ముడు భార్యను ఎత్తి ముంచుకున్నావు, అది పాపము అని ఖండించాడు. అందుకే దాని తల ఎగిరిపోయిందండి. యెషయా, మనందరూ తెలుసు యెషయా ఏం చేశాడు చెప్పండి? హిజ్కియా మరణ పడక మీద ఉన్నప్పుడు తను వెళ్ళి, నువ్వు మరణిస్తావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నాడు. మరలా అదే యెషయా వచ్చి ఏమన్నాడు? నీ కన్నీరుని చూచాను, నీ ప్రార్థనని విన్నాను, ఇదిగో నేను స్వస్థపరుస్తానన్నాడు. కానీ తన కుమారుడిని మనసే ఏం చేశాడు తెలుసా? యెషయాని దేవుడు ముందే బయలుపరిచాడు, నిన్ను 2గా కోస్తాడని. తన ఆ సంగతిని గ్రహించుకుని ఊరు బయటకు పోయి ఎక్కడో దాక్కున్నాడు. అదే విధంగా మనసే యెషయాను హతం చేశాడు. దేని బిడ్డలారా, వాడు గమనించాలి, దేవుడు వాక్కు మన చాలా మందికి ఇష్టం ఉండదు. దేవుని వాక్యము 2 అంచెల ఖడ్గము. దేవుని మాట మనల్ని దిద్దేది, మనల్ని సరిచేసేది. యోనా మనం చూసినట్లయితే, యోనా ఇంచుమించు అప్పటికే ఆయన ఇందాక నేను చూశాను, ఆ యోనా 3rd century లేదా 4th centuryలో ఈ పుస్తకం రాశాడు. ఈ 3వ శతాబ్దంలో 4వ శతాబ్దం రాశాడు. అప్పటికే ఏం జరిగిందంటే, ఇక్కడ చూసినట్లయితే యోనా దేవుడు వెళ్ళి బోధించమని చెప్పిన ప్రజలు ఎవరంటే అష్షూరియ వారు. వీరు అష్షూరియాలో ఉన్న బహు గొప్ప పట్టణమైన నినివే. ఈ అష్షూరియ వారు, వీరు యూదుల్ని ఇబ్బంది పెట్టిన వారు, యూదుల్ని హింసించిన వారు. మనం బైబిల్లో గతంలో చూస్తే వారు యూదులతో అనేక సార్లు ఏం చేశారు తెలుసు? యుద్ధానికి వచ్చిన వారు, వారు గొడవలకు వచ్చిన వారు. యోనా యూదుడు, కానీ యూదుడైన ప్రవక్త వెళ్ళి అష్షూరియ వారికి ఎందుకు మారు మనసు పొందానని ప్రకటించాలి? ఏమండి, నీ శత్రువు నాశనం అయిపోతాడని దేవుడు చెప్తే నువ్వేం చేస్తావు? ఏడ ఉదిపోయింది ప్రభా, చేసే ప్రభా. ఏమండి, అంతే హ్యాపీగా ఎక్కడికి వెళ్ళిపోతావు? నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతావు. కానీ ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడు? శత్రువు దగ్గరికి వెళ్ళి నువ్వు మారు మనసు గురించి ప్రకటించు అన్నాడు.
అందుకే వినలేదు యోనా. ఎందుకు ప్రభువా, నువ్వు ఎందుకు నాయనా నన్ను మరలా బలవంతం చేస్తావు? వదిలే ప్రభువా, వారు నీకు శత్రువులు, మేమే కదా నీ ప్రజలమే. అక్కడ ఒక సంగతి జరిగింది. 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. తను సముద్రం అగాధంలో తోయివేయబడినప్పుడు ఒక చేప తనని మింగివేసినట్లు, దాని తర్వాత అక్కడ ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. మారు మనస్సు గురించి బోధించాల్సిన వచ్చినప్పుడు మారు మనస్సు ముందు దేవుడు తన సేవకుడికి నేర్పిస్తున్నాడు. ఈరోజు చాలామంది మారు మనసు గురించి బోధ, గంటలు మారు మనస్సు. కానీ బైబిల్లో మనం చూసినట్లయితే ఎక్కడక్కడ మారు మనసు గురించి బోధ లేదు. మారు మనసు పొందు అని యోనా ప్రకటించలేదు. ఏంటండి అలా చెప్తున్నారు? చూడండి, మన బైబిల్ చూద్దాం ఒకసారి. చూడండి, ముందుకెళ్ళండి, కొంచెం ముందుకు వెళ్దాండి. ఎస్, 2వ వచనం చదవండి. దేవుడు మహాపట్టణం అంటున్నాడు. ఇది మహాపట్టణం, మెట్రోపాలిటన్ సిటీ. నినివే పట్టణం దేన్ని? అసూర్య రాజ్యంకి మెట్రోపాలిటన్ సిటీ. హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ, చెన్నై మెట్రోపాలిటన్ సిటీ, ఏమండి న్యూయార్క్ మెట్రోపాలిటన్ సిటీ. సిటీస్, టాప్ సిటీస్, వరల్డ్ క్లాస్ సిటీస్. ఈరోజు ఏమండి సిటీస్ దేవుడు వెళ్ళి బహు గొప్ప పట్టణంకి ప్రకటించమంటున్నాడు. ఏం ప్రకటించమంటున్నాడు? నేను ఏ మాట నీకు ఆడిస్తాను ఆ మాట ప్రకటించు అంటున్నాడు. చాలాసార్లు నేను వాక్యం ప్రకటించాల్సి వచ్చినప్పుడు నేను చాలా ఇంట్లో ప్రార్థన చేసుకొని, యాజ్ యూజువల్గా నేను బైబిల్ చదువుకుంటాను, ప్రార్థన చేసుకొని మెసేజ్ ప్రిపేర్ అవుతుంటాను. శనివారము కొంచెంసేపు చదువు, నా భార్యతో తెలుగు చదివించుకుంటాను, కొంచెం చదువమా అంటాను, అన్నీ రాసుకుంటాను. ఆదివారం వచ్చి వేరే ప్రసంగం చెప్తుంటాను. అలా చాలాసార్లు జరిగింది, ఒకసారి కాదు. ఏమండి ఒకసారి అయితే నేను సేవలో సంపూర్ణమైన సేవకు వచ్చాక ప్రసంగంని షీట్ ప్రింట్అవుట్ చేసుకునేవాడిని, ఐప్యాడ్లో పెట్టుకునేవాడిని. నేను మెసేజ్ ప్రిపేర్ అయిపోయిన దేవుడు అనేవాడు, ఈ మెసేజ్ కాదు, ఈ వాక్యం కాదు, దయచేసి ఇక్కడ ఎక్కడ చర్చిలో తినద్దండి, దయచేసి చర్చిది గౌరవించండి, స్నాక్స్ తీసుకురావద్దు, ఫుడ్ ఐటమ్స్ తీసుకురావద్దు, మీరు ఈ చర్చిలో ఆర్డర్లు ఇవ్వద్దు, దయచేసి పిల్లలు బయట తీసుకెళ్ళండి, బయటికి వెళ్ళండి అమ్మా, బయటికి వెళ్ళండి, బయట తీసుకెళ్ళండి, బయటికి తీసుకెళ్ళి మీరు తినొచ్చు, పిల్లలు బయటికి తీసుకెళ్ళి మీరు పెట్టచ్చు. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, దేవుని మందిరం రెస్పెక్ట్ ఉండాలి. బయట స్టిక్కర్ పెడితే మీరు పలహారాలు, భోజనాలు అన్నీ తీసుకొస్తున్నారు, మీకు తినటానికి ఇల్లు లేవా? ఏమండి నా మందిరమును మీరు దొంగల గుహగా మార్చి ఉన్నారు. ఓకే, పిల్లలు ఆకలి, నాకు పిల్లలు ఉన్నారు, కిందకి వెళ్ళండి, బయటికి వెళ్ళండి. దయచేసి వాటర్ ఎక్స్టెన్షన్ ఉంటుంది మీకు, అది కూడా మీరు పెద్దవారికి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఈసారి మాత్రం ఖచ్చితంగా ల్యాప్టాప్ రిపేర్ చేశారు. ఈసారి ఎవరైనా ఏదైనా రిపేర్ చేస్తే దానికి 10 రెట్లు ఎక్కువగా మీరు కొనివ్వాలి మందిరం. ఈసారి మాత్రం నేను బ్రదర్కి నేను రీపే చేస్తానని నేను ఒప్పుకున్నాను. కానీ ఈసారి దయచేసి దేవుని మందిరంలో ఎక్విప్మెంట్స్ కానీ, చేపలు కానీ, పరిశుద్ధతను కాపాడాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. దేవుని మందిరం మీరు గౌరవించాలి. దేవుని మందిరం ఏమైనా తల్లులు, కొంచెం బుద్ధి కలిగిన తల్లులు ఇంట్లోనే భోజనం పెట్టి తీసుకొస్తారు. ఏమండి అంత మీరు బిజీగా ఉంటే మీరు ఇంట్లో ఉండిపోవచ్చు, లైవ్లో వస్తున్నాం కదండి, కంపల్షన్ ఏమీ లేదు. ఉపవాస ప్రార్థన, సీరియస్గా ప్రార్థన చేసుకోవాలి. నేను దేవుని సన్నిధిలో కూర్చొని ఉపవాసముతో కన్నీటితో ప్రార్థన చేయాలన్న వారికి మాత్రమే. అమ్మా దయచేసి వెళ్ళండి, అమ్మా దయచేసి నా మాట వినండి. పర్వాలేదు, పిల్లలు ఉంటే, ఆకళ్ళు ఉంటే, రిద్దర్లు ఉంటే, అన్నీ ఉంటే బయట తీసుకెళ్ళాలి. కింగ్ ఇక్కడ కూర్చో, కమ్ హియర్. దయచేసి రేపటి నుంచి నేను పిల్లల్ని అనుమతించానండి, మీరు ఏం బాధపడద్దు. నా పిల్లల్ని కూడా అనుమతించాను, ఎవ్వరు వద్దు, పిల్లలు వద్దు. ఒకవేళ వస్తే మీరు డిసిప్లైన్డ్గా చూసుకోవాలి. ఇటువంటి లైవ్ ఇస్తున్నాను నేను కార్యక్రమాన్ని, ఎంతోమందికి మేలుకరంగా, ఎంతోమంది నాకు నిన్న మెసేజ్లు పెట్టారు, కార్యక్రమం ఎంతో వాక్యం విన్నా, మేలు పొందాం, దీవించబడ్డామని. చూడండి, ఇలాంటి డిస్టర్బెన్స్ వల్ల వాక్యము నాకు ఇబ్బంది కలుగుతుంది. దేవుని మాటను మీకు చెప్తున్నప్పుడు మీరు ఆటంకపరచకూడదు, గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. వినండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఏమండి, ఇక్కడ నేను దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి
యోనాతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి నినివే పట్టణస్థులకి బోధించు. బోధించాలి అంటే ఈరోజు ఒక మాట చెప్తున్నాను, వినండి దేవుని బిడ్డలారా. ఒక సేవకుడికి మారు మనసు లేకుండా, ఒక సేవకుడికి పరిశుద్ధమైన హృదయం లేకుండా, ఒక సేవకుడికి విరిగి నలిగిన హృదయం లేకుండా, ఒక సేవకుడు నేను మంచోడవని ఇతరులందరూ చెడ్డోళ్ళు అన్ని గర్వమైన మనసుతో పులిపిటెక్కే వాళ్ళందరూ కూడా దేవుని ద్వారంగా పంపనవారండి. దేవుని బిడ్డల మాట చెప్తాను వినండి. ఈ పులిపిటి దగ్గర నిలబడుతున్నారు కదా, ఈ పులిపిటి దగ్గర నిలబడటానికి దేవుడు ఒకవేళ తీర్పు తీరిస్తే ఒక్కడు కూడా పవిత్రుడు ఉన్నాడు. ప్రతి ఒక్క బోధకుల్లో లోపం ఉండదు. కానీ అది కేవలము దేవుని కృప మాత్రమే ఒక సేవకుడిని దేవుడు అభిషేకించి ప్రతిష్ఠించి నిలబెడతాడు. కానీ విచారమైన స్థితి ఏంటంటే, ప్రజలు బోధకుని చూస్తున్నారు కానీ ఆ బోధకుడు పైనున్న ప్రభువుని వారు చూడలేకపోతున్నారు. బోధకుణ్ణి ఆరాధిస్తారు, సంఘాన్ని ఆరాధిస్తారు, క్రీస్తుని ఆరాధించిన వారుగా ఉన్నాడు. ఏ ఒక్కడు యథార్థవంతుడు గారు, ప్రతి ఒక్కరు దేవుని దృష్టిలో దుర్మార్గులే. యోనా లాంటి గొప్ప సేవకుడు, దేవుని ఆత్మాభిషేకం ఉన్న యోనా లాంటి వ్యక్తి ఏం చేశాడండి? తను దేవుని మాటను ప్రకటించాల్సి వచ్చినప్పుడు దేవుని మాటకు లోబడలేదు. దయచేసి అక్కడే కూర్చోండి. దయచేసి వినండి. దయచేసి ఇబ్బంది పెట్టద్దు, నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు మీరు. దేవుని మాటను ఏం చేస్తున్నారండి? వినండి, వినండి, వాక్యం వినండి. దేవుని మాటను లోబడరు. ఏమండి, 7:30 రమ్మంటే ఎన్ని గంటలకు వస్తున్నారు? లోబడరు. స్నాక్స్ లోపల తీసుకురావద్దంటే, చల్లరి తిని లోపల తీసుకురావద్దు, లోబర్రు. ఫోన్లు ఆఫ్ చేసి పెట్టుకోండి అంటే లోబర్రు. మోకరించి ప్రార్థన చేసుకోండి అంటే లోబడరు. రోజు పాపము స్వభావము దేవుని మాటకు లోబడరండి. ఈరోజు ఎంతోమంది దేవునికి లోబడే రీతిలో ఉన్నారు, దేవుని గౌరవించే రీతిలో లేరు. దేవుని మాటను దానిని మొదటగా చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము దయచేసి మీరు చూడండి. అక్కడ మనము చూడగలుగుతాం 2వ వచనములో చాలా చక్కగా ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాటను విని వణుకుచున్నాడు వానినే దేవుడిని చూడడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం ఏంటంటే, నువ్వు దీనుడువు కాదు. నువ్వు దీనుడులాగా నటిస్తున్నావు. నువ్వు విరిగి నలిగిన హృదయం నీలో లేదు, విరిగి నలిగిన హృదయం ఉన్నట్టు నటిస్తున్నావు. ఏమంటే దేవుడు ఎవరిని చూస్తాడు? దీనులై విరిగి నలిగిన హృదయముతో. అంతటితో ఆపలేదు. దేవుడు తన మాటను విని దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటని విని దానిని గైకున్న వాడి వైపే దేవుడు దృష్టి ఉంచుతున్నాడంట అండి. ఏమండి, చాలామంది బైబిల్ కాళ్ళు పడినట్టు లేచి ముద్దులు పెట్టేసుకుంటారు, మళ్ళీ వారమంతా బైబిల్ ముట్టుకో. నాకు అర్థమే కాదు అసలు. నువ్వు బైబిల్ని బైబిల్ చదవకుండా ఉంటాము, అదే సమయంలో బైబిల్ కాలుతో తంతం, రెండు ఒకటే దేవుని దృష్టిలో. నీకు తెలుసా? నీకు బైబిల్ ఓపెన్ చేయరు అసలు, మోకాల మీద ప్రార్థన చేయరు అసలు, నోరు తెలిసి సత్యాన్ని మాట్లాడరు అసలు. ఈరోజు మనం గమనించాలి దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం చూస్తున్నాం 2వ వచనములో, యోనా 2వ వచనములు 2వ అధ్యాయంలో ఇక్కడ యోనా పశ్చాత్తాపపడ్డాడు, మారు మనసు పొందాడు, దేవుని కృపను వేడుకున్నాడు. ఎట చెప్తున్నావు అన్న కరెక్ట్గాని నీకు ఎట్ట తెలుసా అన్న అంటావా? చూడండి, అక్కడే ఉంది 3వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణముకు పోయాను, లోబడ్డాడు. మారు మనస్సు. ఈరోజు మారు మనసు గురించి ఎన్ని ప్రసంగములో ఏమండి, మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందు, మారు మనసు పొందు. మారు మనసు పొందిన సేవకుడు మారు మనస్సు కలిగిన జీవితమును జీవించి దానిని బోధించినప్పుడు
దేవుని ఆత్మకార్యం జరుగుతుంది. దేవుని ఆత్మకార్యం జరగాలి. పరిశుద్ధాత్మ రా మమ్మల్ని కాల్చు, మమ్మల్ని అభిషేకించి అడుగుతున్నారు. కానీ మొదటగా మేము సెలవిస్తున్నాను ఏంటంటే, మీరు మారు మనసు పొందిన వారుగా ఉన్నారా? మీరు పరిశుద్ధపరచబడేవారుగా ఉన్నాడా? ఈరోజు మారు మనస్సు అంటే మనం ఏంటో దాన్ని చూసే ముందు కొంచెం ముందుకు వెళ్దాం. దయచేసి చూడండి, 4వ వచనం చదవండి. చూడండి, ఆగండి 40 దినములు ఒకే ప్రసంగం. పొద్దుట అదే ప్రసంగం, మధ్యాహ్నం అదే ప్రసంగం, సాయంకాలం అదే ప్రసంగం, రాత్రి అదే ప్రసంగం. ఏంటి ఆ ప్రసంగము? నినివే పట్టణము, అక్కడ చూడండి, నినివే పట్టణము 40 దినములు నాశనం అయిపోతుంది. పొద్దుట అదే ప్రసంగం, మధ్యాహ్నం అదే ప్రసంగం, సాయంకాలం అదే ప్రసంగం. హైదరాబాదు నాశనం అయిపోతుంది. హైదరాబాదు నాశనం అయిపోతుంది. హెడ్లైన్స్ టుడే, పాస్టర్ జోసెఫ్ ప్రకాష్, మార్నింగ్ మెసేజ్, మధ్యాహ్నం మెసేజ్, సాయంకాలం మెసేజ్, హైదరాబాదు నాశనం అయిపోతుంది అంటే ఏమంటారు? ఊరుగా పాస్టర్, ఎన్ని బిల్డింగ్లు ఉంటాయి, కావాల్సిన బిర్యానీలు ఉంటాయి, కావాల్సిన పబ్బులు ఉంటాయి, కావాల్సిన మోసం అన్యాయం ఉంటాయి, నువ్వేందయ్యా ఓరకనే అరుస్తూనే ఉంటావు, నాశనం అయిపోతుంది. ఈ మాట దేవుడు ఒక ఊరి గురించి వాడాడు. ఏంటి ఆ ఊరు చెప్పని చూద్దాం ఎవరైనా? సొదొమ గొమొర్రా. ఏమంటే మనకు సమయం లేదు, మీరు రెఫరెన్స్ నోట్ చేసుకుని బహుశా మీ ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. ఆదికాండము 19:21, లామినేషన్స్ 4:6, ఆమోసు గ్రంథం 4:11, విలాప వాక్యములు 4:6, ఆమోసు గ్రంథం 4:11లో మనము నాశనం, సొదొమ గొమొర్రా నాశనాన్ని గురించి బైబిల్లో రాయబడతా మనం చూస్తున్నాం. ఇక్కడ యోనా వేరే కొత్త ప్రసంగం ఏమీ లేదు. 40 దినాలు బోధించే ప్రసంగం ఏంటి? దేవుడిచ్చిన మాట ఏంటి? మీకు 40 దినముల్లో మీకు నాశనము కలుగును. ఈరోజు ఎంతమంది దేవుని మాటను జాగ్రత్తగా తీసుకోగలరు? ఎంతమంది దేవుని మాటను గౌరవించగలరు? అక్కడ చూసినట్లయితే 5వ వచనం ఒకసారి చూడండి. 5వ వచనం చదవండి దయచేసి. నినివే పట్టణస్థులు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉండండి. మారు మనస్సుకు మొదటి స్టెప్. మారు మనస్సును పొందాలంటే, నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందాలంటే, నీ పాత జీవితం నుంచి నువ్వు కడగబడాలంటే మొదటి స్టెప్ ఏంటంటే, నువ్వు దేవుని మాట యందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. దేవుని మాట యందు విశ్వాసం ఉంచాలి. దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచాలి. ఈరోజు విశ్వాసం లేదు ప్రజలకి. దేవుని సేవకుడు దేవుని మాట చెప్తుంటే ఊరుకో అయ్యా, ఏ నాశనం అయిపోతుంది. నినివే పట్టణస్థులు వారు మొదటగా చేసిన పని ఏంటి తెలుసా? వారు యోనా మీద దేవుని మాటని నమ్మారు. వారు ఆరాధించే దేవతలు వేరు, వారి దేవుళ్ళు వేరు. యోనా ఒక యూదుడు ఒక శత్రువు వారికి అయినప్పటికీ యోనా ప్రకటించిన మాటను వారు మొదటిగా యోనాను నమ్మారు, రెండోదిగా యోనా ప్రకటించే దేవుని యందు విశ్వాసం ఉంచారు. నువ్వు మారు మనసు పొందాలంటే మొదటగా దేవుని సేవకులు బోధించే దేవుని మాటలను నువ్వు విశ్వాసం ఉంచాలి. రెండవది, దేవుని వాక్యమందు నువ్వు విశ్వాసం ఉంచాలి. అంతటితో అయిపోలేదు, విశ్వాసం ఉంచాను అనలేదు. అక్కడ ఏం జరిగింది చూడండి. వారు ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి ఏమైందండి? వారు ఉపవాసము. ఏమండి, ఇంట్లో చావైనప్పుడు మన తండ్రికి తల్లి లేకపోతే మన ప్రియులైన మనకి ఇష్టమైన వారు మరణించిన రోజు మనం భోజనం చేయమండి. ఆ రోజు మనం ఎంతో దుఃఖముతో ఉంటాం. ఉపవాసము ఈరోజు ఎందుకు అనేక మంది ఉండలేకపోతున్నారంటే, వారు దుఃఖము లేదు, వారు పాపముల నిమిత్తము, అయ్యో నేను చేసిన పని ఎంతో భయంకరమైనది అనే బాధ లేదు, అనే వేదన లేదు. అక్కడ చూసినట్లయితే నినివే ఉపవాసముతో దుఃఖముతో, అక్కడ పెద్దవారేమి
చిన్నవారేమి గోనె సంచ. ఈ గోనె సంచ అనేది, లేకపోతే అక్కడేముంది గోనె సంచ కదా, గోని పట్ట. ఏమండి, మన గోని పట్ట, మన ఊర్లో గోని పట్టలు దీంతో చేస్తారు. దేని చేస్తారంటే ఇది మేజ్తో చేస్తారు. కొన్ని ఊరుల్లో కొన్ని ఒక వ్యత్యాసంగా ఉంటాయి. కానీ బైబిల్లో ఆ రోజుల్లో ఇది ఇది గొర్రె, క్షమించండి, ఇది గోట్ ఏమంటే మేక జుట్టుతో తిని సిద్ధపరుస్తాడు. ఎవరైనా గోని సంచి చేసుకున్నారంటే అర్థం ఏంటంటే వారు బహు దుఃఖంతో ఉన్నారు, బహు వేదనలో ఉన్నారు, బహు బాధల్లో ఉన్నారు, లేకపోతే వారి ఇంట్లో చావు, లేకపోతే వారు ఏదో అనారోగ్యముతో వేదనతో ఉన్నారు అనే భావాన్ని తెలియపరుస్తుంటారు. అంత మాత్రం కాదు, ఆ గోనె పట్ట వేసుకున్నప్పుడు ఇట్ మీన్స్ ఎర్త్లీ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్ ఆర్ బిన్ రిజెక్టెడ్. భూ సంబంధమైన సుఖమును, భూ సంబంధమైన ఆనందమని నేను తునీకరిస్తున్నాను. నేను చేసిన పాపము నిమిత్తము నేను ఆనందిస్తలేదు, కానీ నేను చేసిన తప్పు నిమిత్తము నేను ఉపవాసముతో కన్నీటితో నేను బహు దుఃఖముగా ఉన్నాను. నిజంగా దుఃఖంగా ఉన్నావు నువ్వు చేసిన పాపానికి. నువ్వు చూస్తున్న అశ్లీలమైన దృశ్యాలు, నువ్వు పాపం చేసావు, అయ్యో ప్రభా సారీ ప్రభా క్షమించుకో, అబద్ధాలు ఆడుతున్నావు, ప్రభా సారీ ప్రభా క్షమించుకో, ఏది దుఃఖమేది? వెంటనే పాటలు పాడేస్తున్నావు, హల్లెలూయా హల్లెలూయా, ఓ దేవుడు క్షమించేశాడు. ఏది దుఃఖమేది? ఏది నీ పాపం నిమిత్తం మనోవేదనేది, బాధ ఏది? నువ్వు చేసిన కార్యం నిమిత్తం యథార్థమైన పశ్చాత్తాపమేది? అక్కడ మనం చూసినట్లయితే వారు ఉపవాసముతో ఏమని గోను పట్ట వేసుకుని గోను వస్త్రం వేసుకుని వారు ఏం చేశారు తెలుసా? దేవునికి మొరపెట్టెను. మొరపెట్టారంట. నిజమైన మారు మనస్సు, నిజమైన పశ్చాత్తాపము మొదటగా దేవుని మాటను వినాలి. దేవుని సేవకులు ప్రకటించే మాట, అవును నేను నాశనానికి వెళ్తున్నాను, నేను దుర్మార్గమైన జీవితం జీవిస్తున్నాను అని గ్రహించాలి. దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచాలి. రెండోది, నువ్వు నిన్ను తగ్గించుకోవాలి, దేవుని ఎదుట నిన్ను వృత్తిని చేసుకోవాలి. దుఃఖముతో ఉపవాసముతో బూడిదలోకి వచ్చని నువ్వు మాత్రం కాదు, నీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపడాలి. ఈరోజు చాలా మంది జీవితాలు ఆశీర్వాదం లేదు. శతాబ్దాలైన తరతరాలైన అదే దరిద్రత, అదే శాపం, అదే లోటు, అదే కొరత, అదే దురాత్మ శక్తులు, అదే మోసమైన అపవాది క్రియలు. కారణం ఏంటంటే యథార్థమైన మారు మనసు లేదు, యథార్థమైన పశ్చాత్తాపం లేదు. యేసుప్రభా నిన్ను రక్షకుడిగా నమ్ముతున్నాను, యేసుప్రభా నేను సొంత రక్షణ అంగీకరించాను అని పై మాటలే కానీ క్రీస్తుతో ఎలాంటి విధమైన సహవాసం లేదండి. ఈరోజు పై మాటలు, పై పాటలు, పై క్రియలు, పై ఉద్రేకపూరితమైన భక్తి, లోతైన ఆత్మీయ జీవితంలో దేవునితో ఎలాంటి విధమైన సమర్పణ త్యాగము లేదు. నీ సుఖముని త్యాగం చేసుకుంటున్నావా? నీ నిద్రని త్యాగం చేస్తున్నావా? నీకు ఇష్టమైన ఆహారం త్యాగం చేస్తున్నావా? నీకు ఇష్టమైన మనుషులను వదిలేసుకుంటున్నావా? వివాహం కాకముందే పరాయి పురుషుడితో, పరాయి స్త్రీతో లైంగికమైన సంబంధం పెట్టుకున్నావు, దేవుని వాక్యం విన్నావు, పాపం ఒప్పుకుంటున్నావు, కానీ ఆ వ్యక్తిని, ఆ స్త్రీని లేకపోతే ఆ వ్యక్తిని నీ హృదయములోంచి తీసిపడేస్తున్నావా? ఆ వ్యక్తితో మరలా నువ్వు మాట్లాడకుండా ప్రభు కనికరముని వేడుకుంటున్నావా? మనకు చూసినట్లయితే నినివే పట్టణస్థులు పెద్దవారు దగ్గర నుంచి చిన్నవారు వరకు దేవుని సన్నిధిలో వారు కన్నీరు కార్చారండి. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం. ఒక యోనా అక్కడేమి ప్రవచనాలు చేయలేదు, అక్కడేమి స్వస్థత కార్యాలు చేయలేదు, అక్కడ అనారోగ్య వారిని స్వస్థపరచలేదు, ఆడు కుంటి వారిని లేపలేదు, అక్కడ ఆకాశం నుంచి ఏమండి మన్నాను కొడిపించలేదు, ఆయన ఎలాంటి ఏ విధమైన సూచకార్య చేయలేదు. కానీ ఆయన ఒక్క మాటను ప్రకటించాడు, ఏంటంటే 40 దినముల్లో నినివే పట్టణంకి నాశనము కలుగుతుంది. ఆ మాటలో ఏ ఆకర్షణ లేదు, కానీ అది దేవుని మాట అని చెప్పి ప్రజలు దేవునికి భయపడ్డారు, దేవునికి లోబడ్డారు.
ఈరోజు చాలామంది ఎందుకయ్యా పాపం చేశావంటే, సారీ అన్న, ఆ టైం అలాగైపోయిందన్న. ఆ టైం అలాగైపోతాం ఏంటి? అయ్యో సారీ అన్న, చిన్న ఎక్స్క్యూజ్ చేసేయన్నా. ఎందుకయ్యా లేట్గా వచ్చావంటే, డ్యూటీ ఉందన్న. సారీ అన్న, ఎక్స్క్యూజ్ చేసాయన్నా. ఎక్స్క్యూజ్, రిపెంటెన్స్ ఆర్ నాట్ సేమ్. మారు మనసు పొందినవాడు, నేను తప్పు చేశాను, నేను శిక్షకు గురవుతాను, దేవా నీ కృప నీ కనికరం నా పట్ల కావాలి, నువ్వు ఎక్స్క్యూజ్ అడుగుతున్నావంటే, లేకపోతే నువ్వు కారణాలు చెప్తున్నావంటే, లేకపోతే ఎందుకు దావీదు నువ్వు పక్కింటి భార్యను చూసావు, నీ 5 మంది భార్యలు ఏమయ్యారు, నా 5 మంది భార్యలు నాకు లోబడలేదు ప్రభా అనుకున్నాడేమో మనసులో. దేవుడు ఏమంటాడు, 5 మంది ఇచ్చినోడు ఆ రోజు కూడా చూసి ఓకే అనేస్తాడు అనుకున్నాడు పిచ్చోడు. కానీ దేవుడు ఒప్పుకోలేదు, అది దేవుడు అంగీకరించలేదు. రాజు అనుకుంటే ఎవరి భార్యను దోచుకోవచ్చు, కానీ అంత మాత్రాన నువ్వు మనుషులకు రాజు ఏమో కానీ దేవుని తీర్పుకి, దేవుని కంటే నువ్వు గనుడు కాదు. ఆ విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. మనము దేవుని కంటే గొప్పవారం కాము. నువ్వు పాపం చేసినప్పుడు ఆ పాపముని ఒప్పుకోవాలి. చాలామంది నేను బయటతో ఒప్పుకోనన్నా, మా ఆయనతో ఒప్పుకోనన్నా, మా ఆవిడతో ఒప్పుకోనన్నా, మా మేనేజర్తో ఒప్పుకోనన్నా, ఒప్పుకుంటే ఫేక్ సర్టిఫికేట్ పెట్టానన్నా, ఒప్పుకుంటే ఉద్యోగం పోతుందన్నా. పోనే, అయ్యో ఎట్లన్నా మరి అది మారు మనసు కాదు, అది తుతు, అది ఒత్తుట్టి మార్పు, అది ఒట్టుట్టి మార్పు. ఈ ఓసర వెళ్ళి చూసారని నేను చాలాసార్లు చూసాను. ఓసర ఈ నీలగిరి వెళ్ళినప్పుడు బయలు ఉంటే మేము ఆడుకుంటాం దాన్ని. అది ఏంటండి, కొంచెంసేపు ఆ బెంచ్ మీద పెడితే బ్రౌన్గా అయిపోతుంది, మళ్ళీ ఆ చెట్టు మీద పచ్చగా అయిపోతుంది, మళ్ళీ ఏమంటే ఆ వైట్ పేపర్ పెడితే వైట్ అయిపోద్ది, మళ్ళీ మారిపోద్ది. అది కొంతమంది అంతే, ఆ పరలోక మందిరానికి వచ్చినన్ని అలాగే పరిశుద్ధుల్లాగా ఓ హల్లెలూయా హల్లెలూయా, మళ్ళీ వెళ్ళిన ఆ వైన్ షాప్కి వెళ్ళాక ఓ వైన్ షాప్, మళ్ళీ సినిమాలకు వెళ్తే మళ్ళీ అట్లా మారిపోతుంటారు మనుషులు. వాళ్ళకైనా ఒక వ్యక్తిత్వం ఉండదు, వాళ్ళకైనా ఒక యథార్థత ఉండదు. దేవుడు అలాంటి వారిని అసహించుకుంటాడు. దేవుడి బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే వారు ఏం చేశారు తెలుసా? వారు గోనె పట్టను కట్టుకుని బూడిదలో కూర్చుని ఉపవాసముతో, అది చాలా చక్కని మాట మనం చూస్తున్నాం. ఒకసారి చూడండి, మనకంతా చదువుతున్న సమయం లేదు కానీ మీరు 8వ వచనం చదవండి. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని ఒకసారి ఆగండి. చదివేశారు. ఉండండి. అక్కడ కొంచెం సీక్వెన్స్ అంతా కలిపేసి ఉంది తెలుగులో, మొత్తం మిక్సర్ చేసి పడేసి. ఏమైనా అక్కడ రాయబడింది ఏంటంటే, వారు మొదటగా ఉపవాసముతో ఉపవాసముతో కన్నీటితో దేవుని సన్నిధిలో కూర్చుని దేవునికి మొర పెట్టాలి. అందరూ ఈ మాట చెప్పండి, మొర పెట్టాలి. అదే ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? మొర పెడదాం. రెండోది ఏంటి? వారు చెడు మార్గము నుంచి వారు విసర్జించాలి. నీ తప్పులు నువ్వు చేస్తూ, నీ పొరపాట్లు నువ్వు చేస్తూ, నీ దుర్మార్గమైన జీవితమును జీవిస్తూ నువ్వు దేవునికి మొర పెడితే దానివల్ల నువ్వు ఎలాంటి విధమైన దీవెనలు పొందవు. ఏమంటే ఈరోజు చాలామంది ప్రార్థన చేసుకుంటారు, ప్రభా నీ సినిమాలు చూడండి, ప్రభా అయ్యా నేను సినిమా పాటలు విన్నాయి. సెల్ ఫోన్లో సినిమా పాటలు ఉంటాయి. అదేంటది? అరే నీ తప్పును విడిచిపెట్టుకోవాలి కదా, నీ తప్పు మార్గం నుంచి నువ్వు వదిలేయాలి కదా. ఆ తప్పు నువ్వు ఒప్పుకుంటున్నావు, దేవునికి మొర పెడుతున్నావు, కానీ ఆ తప్పైన మార్గములు వదిలిపెడతానికి ఇష్టం లేదండి. చూడండి, నీ అశీలమైన దృశ్యాలతో నీ ఫోన్ ఇబ్బంది పెడుతున్న ఫోన్ వదిలేసే. ఏమండి, అది మనుషులైతే మనుషులు, వస్తువులైతే వస్తువులు, పరిస్థితులైతే పరిస్థితులు. ఒకసారి ఒక వ్యక్తి చెప్పాడు ఏమనంటే, తను ఆ పాపములో ఉన్నానని, ఆ ఉద్యోగం చేస్తున్నాడు, ఆమె సతాయిస్తుంది, ఆమెకు వివాహం అయింది, ఈయనకి వివాహం అయింది, ఆయనకి పిల్లలు ఉన్నారు, ఈమెకి పిల్లలు ఉన్నారు. మరి అన్న ఆ శోధన తట్టుకోలేకపోతున్నానన్న, ఏం చేయమంటావన్న? ఉద్యోగం మానేయ్యా అన్నాడు. ఏం చేశాడు? ఆయన చర్చి మానేశాడు. ఉద్యోగం మానలే. ఏం మానేశాడు? చర్చి మానేశాడు. ఏమండి,
ఆ శోధన తట్టుకోలేకపోతున్నావు, మరలా అక్కడే ఎందుకుంటావు? బైబిల్లో రాయబడి ఉంది, జారత్వం నుంచి పారిపోండి. జారత్వం ఉన్న చోట ఉండవద్దు. అది ఏమైనా సరే అది నీ దేహంని, నీ ఆత్మను, నీ ప్రాణమును నరకానికి తీసుకువెళ్తుంది. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఎందుకు తెలుసా అండి, మేము చాలామంది మమ్మల్ని కనికరిస్తలేదు. ఎందుకు తెలుసా? ఇంకా మీ జీవితాల్లో జబ్బులు, వ్యాధులు, అప్పులు, దరిద్రత, లేమి, కరువు, పేదరికం, ఇంకా చెప్పాలంటే ఏమండి దురాత్మల శక్తులతో, వంచే ఆత్మలతో భయంకరమైన నరకమ ఈరోజు ఎందుకు ఉన్నాయి తెలుసా? మీరు దేవునికి మొర పెడుతున్నారు కానీ మీ పాప జీవితంని, తప్పైన జీవితం నుంచి మీరు బయటికి రావట్లేదు. దేవుడు అలాంటి వాడిని దీవించడం, దేవుడు అలాంటి వాడిని ఆశీర్వదించడం, అది దేవుని స్వభావం. అది దేవుడు ఒకరిని దీవించాల్సి వచ్చినప్పుడు వాడు యథార్థమైన హృదయముతో మారు మనస్సు పొందాలని ఆశ, వాంఛ ఉందని చూస్తుంటాడు. అది చూసినట్లయితే 9వ వచనం చదవండి దయచేసి. యా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఏమండి దేవుడు వారిని చూసి పశ్చాత్తాపుడే ఉంది. ఇంగ్లీష్ వాళ్ళు చాలా బాగుంది, కంపాషన్. దేవుడు వారి పాపముని ఎట్లా ఒప్పుకున్నారంట? మొదటగా దేవుని మాట నమ్మారు, రెండవదిగా దేవుని వాక్యం అందు విశ్వాసం ఉంచారు, మూడవదిగా ఉపవాసం ఉన్నారు, నాలుగవదిగా దుఃఖముతో ఉన్నారు వారు చేసిన పాపం నిమిత్తం, ఐదవదిగా బూడిదలో కూర్చుని గోని గుట్టతో వారు కప్పుకుని లోకంలో ఉన్న సుఖభోగం వదిలిపెట్టారు, ఏడవదిగా వారు దేవునికి యథార్థంగా మొరపెట్టారు, ఎనిమిదవదిగా వారు దుర్మార్గమైన మార్గంని విసర్జించారు. అప్పుడు దేవుడు వారి మీద ఏం చూపించాడండి? ఏం చూపించాడు? కనికరం. ఏమండి ఆ కుష్ఠరోగి బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. ప్రభా నువ్వు నన్ను శుద్ధిని చేయవా అన్నప్పుడు ఏమన్నాడు ప్రభు? అతని మీద కనికరము చూపించి ఆయన చేయి చాచి నువ్వు శుద్ధుడు కమ్ము అన్నాడు ప్రభు. ఏమండి ఆ కంపాషన్ అంటే ఎ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ లవ్. దేవుడు కనికరము కలిగిన వాడు, కృప కలిగిన వాడు. ఈరోజు ఏమండి ఈ గ్రేస్ ప్రీచర్స్కి నేను ఒక వార్నింగ్ ఇవ్వాల్సి అనుకుంటున్నాను. దేవుడు కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, దేవుడు క్షమించేస్తాడు అన్నవారు మ్యాప్లో నినివే పట్టణం ఏమైంది? ఈరోజు నినివే పట్టణం ఏమైందండి? మీకు అర్థం కావట్లేదు. దేవుని మనస్సుతో, దేవుని కట్టడలతో, దేవునితో మీరు ఆటలాడకూడదు. మీరు నిజంగా పశ్చాత్తాపడినప్పుడు ఆయన కనికరము చూపించి మిమ్మల్ని నాశనం చేయకుండా ఆయన కాపాడుతాడు. కానీ ఎంతవరకు కాపాడాడు నినివే పట్టణాన్ని? ఎంతవరకు కాపాడుతున్నాడు నినివే పట్టణాన్ని? దాన్ని చూద్దాం, కొంచెం ముందుకు వెళ్దాం. 10వ వచనం చదవండి. యా ఎందుకండి అప్పుడు యోనా అబద్ధ ప్రవక్త అయిపోయాడు కదా. 40 రోజులు వెళ్ళి నాశనం అయిపోతుంది. 40 రోజులు ఏ నాశనం? వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు, ఎవడు చావలే. దాన్ని 42 రోజులు చావలేదు, 43 రోజులు చావలేదు. ఎందుకు? ఫాల్స్ ప్రాఫిట్ అయిపోయాడు. అదే బాధపడుతున్నాడు యోనా. చాలా కోపం వచ్చిందని, నన్ను ఫాల్స్ ప్రాఫిట్ చేస్తావు ప్రభా అని. అర్థం చేసుకో, బైబిల్లో ఉంది అక్కడ ఆల్రెడీ. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 7, 8 ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 7, 8. యా ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయి ఉద్దేశించిన కీడును గురించి సంతాపపడదును. ఎంత బ్యూటిఫుల్గా రాశాడు దేవుడు, ఎంత బ్యూటిఫుల్గా రాశాడు. ఓకే, మీ అందరూ ఒక క్వశ్చన్, ఇర్మియా ముందు వచ్చాడా, యోనా ముందు వచ్చాడా?
ఏంటి, ఇర్మియా ముందొచ్చాడా, యోనా ముందొచ్చాడు? యోనా ముందొచ్చాడు. యోనా ముందొచ్చాడు. కానీ ఇర్మియా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. బహుశా యోనాకి దేవుని మనసు అర్థం కాలేదేమో. దేవుని మనసు మాలాంటి సేవకులు కూడా అందరికి అర్థం కాదండి. ఎందుకంటే దేవుడు ఎంతవరకు మాకు బయలుపరుస్తారో అంతవరకే మేము అర్థం చేసుకోగలుగుతాం. అది కూడా ఎంతవరకు మేము దేవుని సమర్పించుకుంటామో, ఎంతవరకు దేవునికి అంకితం అంతవరకే. ఏమే ఒకే సేవకుడికి, ఒకే మనిషికి నాకు దేవుడు అంతా అర్థమైపోయాడు అనుకుంటే నీ అంత వేరేవాడు ఎవరు లేడు. ఏమండి, నేను ఇర్మియా గ్రంథము, యేస్కేలు గ్రంథము చదివినప్పుడు దేవుడు మనిషిని ఇంతగా ప్రేమిస్తున్నాడా, ఒక స్త్రీ ప్రేమ కంటే, ఒక పురుషుడి ప్రేమ కంటే, ఒక బిడ్డల ప్రేమ కంటే, ఒక తల్లి ప్రేమ కంటే ఇంతగా దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడన్న సంగతి నేను గ్రహించుకున్నాను. తెలుసా మీకు? దేవుడు అంటున్నాడు, వారి పశ్చాత్తాపం వారు పడినప్పుడు నేను మనస్సు మార్చుకుంటానన్నాడు. దేవుడు అన్యాయం చేయలేదు, దేవుడు న్యాయం చేశాడు. కానీ అతడే యోనా దేవుని స్వరము సంపూర్ణంగా వినలేకపోయాడేమో, దేవుని మనస్సు అర్థం చేసుకోలేకపోయాడేమో. దేవుడు నినివేని నాశనము చేయలేదు. కానీ జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా, ఒక ప్రవక్త నినివే నాశనం గురించి ప్రవచనం చేశాడు. ఎవరో చెప్పని చూద్దాం. అతను నెహెము. చూడండి అక్కడే ఉంటుంది అతను. మీకా గ్రంథం తర్వాత చదవండి. చదవండి, మొదట వచ్చిన మంచి చదువుమా. ఆగండి. నెహెము ఎప్పుడు తెలుసా రాశారు? జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. నెహెము అని ప్రవక్త యోనాకు ముందు వచ్చాడా, యోనా తర్వాత వచ్చాడా? యోనా ముందు వచ్చాడు. ఇతడు యెషయా ఇంచుమించు ఒకే టైం. కానీ నెహెము ప్రవచనం మీరు జాగ్రత్తగా చదివినట్లయితే 3 చాప్టర్స్లో నినివే నాశనం గురించి రాశాడు. నినివే నాశనం గురించి రాశాడు. అక్కడ చదువుదాం చూడండి ఒకసారి. చివరి అధ్యాయం, మనకు సమయం లేదు. 18వ వచనం చదవండి. ఏమండి, జాగ్రత్త వినండి దేవుని బిడ్డలారా. నెహెము యోనా వలె నినివే పట్టణానికి వెళ్ళలేదు. నెహెము యూదా ప్రాంతములో ఉండి దేవుడు ఏమండి నెహెము ద్వారంగా ఇంచుమించు చెప్పాలంటే 600 లేకపోతే 700 సంవత్సరాల ముందే మాట్లాడాడు నెహెము. ఈ నెహెము ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఏమండి నీ గాయములు స్వస్థత పొందలేనివి. ఎందుకు దేవుడు అష్షూరు మీద అంత కోపం పెట్టుకున్నాడు? ఎవరైనా చెప్పగలుగుతారా ఒక్క మాటలు? బబులోను వారు యెరూషలేముని ఆక్రమించుకునే ముందు అష్షూరు వారు కూడా యెరూషలేములో ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. అనేక మందిని హతం చేశారు. చూడండి, చాలాసార్లు మన శత్రువులు మర్చిపోతాం, కానీ దేవుడు మన శత్రువులు మర్చిపోడు. ఇశ్రాయేలీల్ని దేవుడు వదిలేశాడు, కానీ ఇశ్రాయేలీల మీద చెయ్యి పెట్టిన ప్రతి ఒక్కడి మీద దేవుడు పగ తీర్చుకున్నాడండి. గొప్పవాడు. అమాలేకులను నాశించి అన్నాడు కొన్ని 100 సంవత్సరాల తర్వాత. కారణం ఏంటంటే, అప్పుడు మీకు దారి ఇవ్వలేదు, అప్పుడు మీరు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు మీతో పోరాడాడు అని ప్రభు గుర్తుపెట్టుకుని సౌలుకి చెప్పాడు. కానీ 150 సంవత్సరాల తర్వాత ఏ నినివే పట్టణస్థులైతే పశ్చాత్తాపడ్డారు, ఏ నినివే పట్టణస్థులైతే మారు మనసు పొందారు, ఏ నినివే పట్టణస్థులైతే వారు దేవుని తగ్గించుకున్నారు, వారి మారు మనస్సు, వారికి కలిగిన రక్షణను, వారికి ఇచ్చిన విడుదలను వారి తరానికి చెప్పన వలన వాళ్ళు ఏమైతే తెలుసండి,
నాశనం అయిపోయారు. మీరు మ్యాప్లో గూగుల్లో కొట్టి చూడండి, నినివే పట్టణం అని. ఈరోజు ఏం కనబడుతుంది సార్ మీకు? ఇసుక ఏం కనబడుతుంది? దెబ్బ రాళ్ళు కనబడుతాయి. అంత గొప్ప పట్టణము, అంత గొప్ప మహిమతో ఉన్న అంత సుందరమైన పట్టణము దేవుడు బూడిద చేసేసాడు. కారణం ఏంటంటే ఆయన మాటని విసర్జించారు కాబట్టి. ఇక ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు నిజంగా మారు మనసు పొందావా? నీ రక్షణను నువ్వు కాపాడుకుంటున్నావా? దేవుడు నీకిచ్చిన ఆ పరిశుద్ధతను నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా? నీ బిడ్డలకి నేర్పిస్తున్నావా దైవ భయము? నీ కుమారులకి, నీ మనవలకి, నీ మనవరాలకి దేవుని యందు భయభక్తులు నేర్పిస్తున్నావా? లేకపోతే నినివేకే స్థలం ఏ గతి పట్టిందో అదే పరిస్థితి నీకు కలుగుతుంది అనేది మీకు నేను గుర్తు చేస్తున్నాను. ఈరోజు మరొకసారి మనం పశ్చాత్తాపడదాం. మరొకసారి దేవుని ఎదుట మనం సరి చేసుకుందాం. ఇంకో దేవుని మాటను నమ్ము, దేవుని వాక్యం అందు విశ్వాసం ఉంచు. ఉపవాసముతో, దుఃఖముతో, కన్నీటితో బూడిదలో కూర్చొని గోని పట్ట కట్టుకొని ప్రభు సన్నిధిలో నువ్వు చేసిన పాపముల నిమిత్తము నినివే పట్టణస్థులు ఎలా పశ్చాత్తాపడ్డారో అలా పశ్చాత్తాపడు. దేవుని యందు మొరపెట్టు, నీ చెడు మార్గమును విసర్జించు. అప్పుడు ఆయన నీ మీద కనికరం చూపిస్తాడు. దయచేసి మోకరించండి, దయచేసి కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇదెంతో విలువైన సమయము, ఇదెంతో శ్రేష్టమైన సమయము. ప్రభా, ఒకసారి నా హృదయమును చూడయ్యా. నా హృదయం ఎంతో మోసకరమైనదిగా ఉందయ్యా. నా ఆలోచనలు, నా కోరికలు, నా ఆశలు, నా మాటలు, నా చూపులు, నా ప్రవర్తన సమస్తము అపవిత్రంగా ఉంది నాయన. నన్ను కడుగు నాయన, నన్ను శుద్ధి చెయ్యు ప్రభా. నన్ను ఒకసారి నన్ను చూడయ్యా. అనేక సార్లు పైరూపమైన పశ్చాత్తాపడుతున్నాను, కానీ చెడు మార్గము నేను విసర్జించుకొని ఉన్నానయ్యా. చెడు మార్గము నుంచి నేను తొలగిపోకుండా అదే పాపమును మరలా చేస్తున్నానయ్యా. అదే ఇచ్చలు, అదే కామము, అదే ధనాపేక్ష, అదే డంబము, అదే స్వార్థముతో నిండి ఉన్నానయ్యా. నన్ను క్షమించు నాయన. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభు, ఒకసారి నన్ను చూడయ్యా, ఒకసారి నన్ను చూడు నాయన. నా జీవితమును కడుగు నాయన, నన్ను పరిశుద్ధపరుచాయ్యా. నాలో ఉన్న దేవా అల్పమైన విశ్వాసం, ఆ తాత్కాలికమైన విశ్వాసం తీసివే ప్రభా. ధనాపేక్ష, డంబము, గర్వము, అతిశయము, ఏదో నా కష్టాలు తీరాలని నిన్ను వెతికేవాడుగా కాక, దేవా నీ మాటను విని దాని ప్రకారం వణికే మనస్సు నాకు దయచే నాయన. తగ్గింపు నాలో దయచే నాయన. బెరిగి నలిగిన హృదయం నాలో దయచే నాయన. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఈరోజు దేవుని హృదయ ఆశలు చూస్తున్నాడు, దేవుడి హృదయ వాంఛలు చూస్తున్నాడు. ఈరోజు దేవుని హృదయంలో ఉన్న ప్రతి కపటము, ప్రతి ద్వేషము, ప్రతి అపేతత చూస్తున్నాడు. నీ హృదయం ఈరోజు ప్రభు సన్నిధి సరి చేసుకోండి. ఈరోజు నీ హృదయం ప్రభు సన్నిధి సరి చేసుకో. నోరు తెరిచి ప్రార్థన చేయి. నోరు తెరిచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. నాలో యథార్థత లేదు నాయన, నాలో యథార్థత లేదు ప్రభా. అయ్యా, నిన్ను ఎలా మోసం చేయగలనయ్యా? అయ్యో, పాపమును ఒప్పుకుని పాపమును మరలా కొనసాగిస్తున్నానయ్యా. పాత జీవితం విడిచిపెడతాను అనుకుని మరలా అదే కొనసాగిస్తున్నాను ప్రభా. కృప చూపించు ప్రభా, నన్ను మార్చు ప్రభా అని ప్రభు సన్నిధి ప్రార్థన చేయండి. లైవ్లో చూస్తున్నా మీరు మీ హృదయములు ప్రభువుకు సమర్పించుకోండి. లోతైన మారు మనస్సు నీకుందా? లోతైన పశ్చాత్తాపమును కలిగి ఉన్నావా? ఈరోజు ప్రభు సన్నిధిలో నిన్ను మరొకసారి సరి చేసుకోవా? ఇదిగో దేవుడు నినివే పట్టణస్థుల మీద కృప చూపించాడు, నీ పట్ల కూడా కృప చూపిస్తున్నాడు. ఆయన కృపను, ఆయన వాత్సల్యతను సులగనగా ఎంచొద్దు సుమా. అది కొంతకాలం వరకే ఉంటుంది. మరొకసారి తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వారి కృప చూపించలేదు, కానీ వారిని నిర్మూలన చేశాడు. ప్రభా, నైనా అలాంటి ఘోరమైన పాపం ఇరుక్కోకూడదయ్యా. అంత ఉగ్రతకి నేను వెళ్ళకూడదు ప్రభా. దేవా, నన్ను క్షమించు ప్రభా అని ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, మారు మనసైన హృదయం నాకు కావాలయ్యా. లోతైన పశ్చాత్తాపం నాకు కావాలయ్యా. పరిశుద్ధమైన జీవితం నాకు కావాలయ్యా. నా చూపులు, నా మాటలు, నా క్రియలు కడుగునైనా, నా దేహాన్ని కడుగు ప్రభా. నేను నాలో ఎంతో అపవిత్రత ఉంది స్వామి, నాలో ఎంతో అపవిత్రత ఉంది నాయన, నన్ను శుద్ధిని చేయి ప్రభా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి.
పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మరొకసారి నీ పాసనిలోకి వస్తున్నామయ్యా. యోనాను నాయన నీ మాటకు లోబడివాడిగా తనకు మారు మనస్సుని కలిగించి మారు మనస్సుని సువార్తను ప్రకటించినప్పుడు నినివే పట్టణస్థులు మారు మనసు పొందారయ్యా. అయ్యా, బోధకులమైన మాకు మారు మనసు దయచేనైనా. ఎదుటి వారి మీద తప్పులు చెప్తున్నాము కానీ అయ్యో మాలో తగ్గింపు లేదే, మాలో విరిగిన స్థితి లేదే, నాలో తగ్గింపు లేదే అనే భావం లేని వారుగా ఉన్నామే. దేవా, నేను మంచివాడనే అనుకుంటున్నాను కానీ దేవా, మేము నీ దృష్టిలో అపవిత్రమైన వారుగా ఉన్నామన్న సంగతి గ్రహింపలేని వారుగా ఉన్నాము నాయన. దేవా, మమ్మల్ని క్షమించు నాయన. దేవా, ఈ అంచె దినాల్లో, ఈ చివరి దినాల్లో దేవా, దినము నినివేని నేను యోనా నినివే పట్టణం బహు గొప్ప పట్టణాన్ని పంపించినట్లు ప్రభా, ఈ గొప్ప పట్టణమైన హైదరాబాద్లో, ఈ గొప్ప పట్టణం ఈ లోకములో దేవుని ఉగ్రతను అతి సిద్ధమవుతుంది కదా దేవా. మనుషులు పశ్చాత్తాపడువారుగా దేవా, నీ మాట యందు విశ్వాసం ఉంచువారుగా, నీ వాక్యమందు విశ్వాసం ఉంచేవారుగా, వారు తగ్గించుకునేవారుగా, వారు నీ యందు నృత్తులు చేసుకునేవారుగా చేయి ప్రభా. తండ్రి, ఈరోజు ఎవరైతే నాయనా దేవా వారి యథార్థమైన హృదయముతో మంచి మనస్సాక్షితో నిన్ను వెతుకుతున్నారో దేవా, వారు కనికరించు నాయనా. దేవా, నువ్వు ఇచ్చిన రక్షణ ఆనందమని, నువ్వు ఇచ్చిన రక్షణను మా బిడ్డలకి, మా పిల్లలకి మేము ప్రకటించువారుగా అయ్యా, నీ నీతి మార్గముని వారికి జీవించి చూపించువారుగా సహాయం చేయి. నీ రాకడ ఆలస్యమైతే మరలా మేము కలుసుకుంటా కృప చూపించుమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, ఆదరణగతైన పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం తోడును గాక, ఆమేన్. మరి ఈ లైవ్లో చూస్తున్న మీ అందరికీ కూడా వందనాలు. మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడి ఉంటే మీరు మాకు తెలియపరచండి. మీ ప్రార్థన విన్నపములు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 8939392139 ఆ నెంబర్కి మీరు వాయిస్ మెయిల్, టెక్స్ట్ మెసేజ్ పంపించవచ్చు. ఈ భారమైన పరిచయాల్లో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళముల ద్వారా ఈ పరిచయం మీరు పాల్పొందొచ్చు. మరి కావాల్సిన డీటెయిల్స్ మీకు స్క్రీన్లో ఉన్నాయి. మీ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు.